ఇతరుల ఓటమి నీ గెలుపు కాదు. అలానే ఇతరుల గెలుపు నీ ఓటమి కాదు. చెడ్డవాళ్ళకి దూరంగా ఉండాలి కానీ విరోధంగా ఉండకూడదు. ప్రతి అవకాశంలోనూ కొన్ని అడ్డంకులు ఉంటాయి. ప్రతి అడ్డంకి వెనుక కొన్ని అవకాశాలు ఉంటాయి. మనం దేన్ని చూస్తామన్నదే ముఖ్యం. ప్రకృతి, కాలం, సహనం, ఈ మూడు మాన్పులేని గాయం లేదు. నువ్వు వెళ్ళే దారిలో మరుగుతూ ఉన్న కుక్కలన్నింటినీ నోరు మూయించాలనుకుంటే ఎన్నటికీ గమ్యాన్ని చేరలేవు. అన్నింటికీ దేవుడే ఆధారం అన్నట్లు ప్రార్థించు. మొత్తం నీ మీదనే ఆధారపడినట్లు పనిచెయ్యి. తెలివి లేని నిజాయితీ నిరుపయోగం. నిజాయితీ లేని తెలివి ప్రమాదకరం. సంతృప్తి పేదవాన్ని ధనవంతునిగా చేస్తుంది. అసంతృప్తి ధనవంతుని పేదవానిగా చేస్తుంది. నాయకత్వం అంటే దారి పొడవునా ముందు నడవడం కాదు, బాట వేయడం, త్రోవ చూపడం. ఎంతటి వారికైనా విమర్శల బాధ తప్పదు. సింహం అయినా ఈగల బెడద తప్పించుకోలేదు కదా. అందుకే ఎవరో ఏదో అన్నారని దిగులు పడకు. తెలియనిది అడిగితే బయటపడే అజ్ఞానం కొద్దిసేపే, అడగకపోతే జీవితాంతం అజ్ఞానమే. జీవితంలో అన్నీ కోల్పోయినా భవిష్యత్తు మాత్రం మిగిలే ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా నిర్మించుకోవాలి. అవకాశాలు గుడ్లు లాంటివి, వాటిని తాజాగా ఉన్నప్పుడే పొదగాలి. ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు, ప్రమాదాన్ని సరిగా అంచనా వేయడం, అధిగమించడం. స్వేచ్ఛ విలువైనది. దాన్ని మితంగా లెక్క ప్రకారం అవసరమైనంత మేరకే వాడుకోవాలి. మంచి దేశాన్ని నిర్మించాలంటే ముందు మంచి పౌరులను తయారు చేయాలి. తోటి వారితో కలిసి నడుస్తూనే వారిని తన దారిలో నడిపించడమే నాయకత్వం. బాగా బ్రతకాలని కోరుకో, ఎక్కువ రోజులు బ్రతకాలని కాదు. మంచి ఆరోగ్యం కోసం రోజు కొంత సమయం కేటాయించకపోతే జబ్బుపడి చాలా సమయం కోల్పోవలసి రావచ్చు. అలవాట్లు అనేవి మనం ఉపయోగించే చేతికర్రలా ఉండాలి కానీ ఆధారపడే ఊతకర్రలుగా ఉండకూడదు.